ఎక్కడికి వెళ్దామంటే చెప్పేంటి? అడవి పోనీ. ఇదిగో ఇంకోసారి వాడిని కలిస్తే కాళ్ళు విరగొడతా. నా కాళ్ళు ఎరగొడతావా? ఫినాయిల్ని చూసి పాలనుకునే పిచ్చి తల్లివి, నీ కాళ్ళు ఎందుకు ఎరగొడతా? వాడి కాళ్ళు ఎరగొడతా. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అబ్బో ప్రేమ! 20 ఏళ్లు పెంచిన తల్లిని ప్రేమించడం చేత కాదు గాని నిన్నగాక మొన్న పరిచయం అయిన వాడిని ప్రేమిస్తున్నాడు ప్రేమ. నీ ప్రేమను తీసుకెళ్లి తుంగలో తొక్కు. నా విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి? అన్నయ్యని కదూ. నువ్వేమన్నా రక్తం పంచుకుని పుట్టావా? పుట్టుంటే ఈ పాటికి రక్తం కళ్ళ చూస్తుండేవాడిని. ఆల్ రైట్, నేను ఇప్పుడు అతనితో లేచిపోతాను. అప్పుడేం చేస్తావు? నోర్మై, చిన్నపిల్లవి. పెద్ద ఆలోచనలు చేస్తే పెద్దవాళ్ళు చిన్న ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. బోధపడ్డా లేచిపోదామని ఆలోచన చేస్తే నిన్ను వాణ్ణి కలిపి లేపేస్తా. జాగ్రత్త. మరేం లేదమ్మా, చెల్లమ్మ కొంచెం స్పీడ్లో ఉంది, చిన్న బ్రేక్ వేసా. ఉత్తినే యాక్టింగ్, ఏమనుకోమాక. ఏంటి అస్సయ్య గారు మిట్ట మధ్యాహ్నం చెంపట్టుకొని బయలుదేరారు? అటు పక్క వెళ్ళని వెసులుబాటుగా ఉంటుంది. అంతే మరి, ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. అంతేలేరా, దరిద్రమైన సలహాలు నువ్వును. ఈ చెంబులోంచి చెయ్యొచ్చే మార్గం చెప్పరా? 2 మార్గాలు. ఏంటో చెప్పు. మొదటిది, చెయ్యి ఇంతవరకు కసక్కమని కట్టేయడమే. అది కాదు, రెండో చెప్పు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీరు చెంబుతో పుట్టారని సర్దుకుపోవడమే. అందరూ చెంబిన్స్పెక్టర్ చెంబిన్స్పెక్టర్ అని పిలుస్తారా? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? 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 చెంబుతో కొట్టడా? చెంబులో చెయ్యెందుకు పెట్టావు? చెప్పు. చెంబులో చెయ్యెందుకు పెట్టావు? కమాన్. చెబుతాను సార్. చెప్పా. మీరంతా సీరియస్ గా అదే ప్రశ్న అడిగితే ఏం చెప్పమంటారు సార్? చెప్పు. చెంబులోంచి చెయ్యి రాక బాధపడుతున్నాను సార్. సార్ చెప్పు. 1 2 3 అని చెప్పేస్తాను సార్. చెప్పేయ్. 1 2 3. సార్ రేయ్, నాతో పెట్టుకోకరా రే. చెంబులో చెయ్యెందుకు పెట్టావో చెప్పిస్తారా? ఓసి నీ బండపడా, నా మీద పడిందని కన్ను. ఇదిగో నేను ఇంకా కన్నె కుర్రాడిని, నా జోలికి రా మాకు. పోదు బడాయ్. అది సరేగా. నీ సంత సంతేమిటి? నేను క్లాసు. ఓహో, నేను మాసు. అయితే ఏంటంట? ఇదిగో ఈ ఇంటిని ఎప్పుడు వదులుతా? ఆడకూతురివి చేయి చేసుకోకూడదని ఊరుకుంటున్నా. మర్యాదగా వెళ్ళిపో, నీ మేలు కోరి చెప్తున్నా. ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కొట్టు మొహం కదూ. ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇదిగో బాలు, నువ్వు ఎవరి విషయంలో కలగజేస్తున్నా నాకు అనవసరం. నా విషయంలో కలగజేస్తున్నావంటే నా పెళ్ళాన్ని, అదే నీ చెల్లెల్ని పర్మనెంట్ గా వదిలేస్తాను. జాగ్రత్త. అలా చెప్పు. వసు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. అక్కుంబక్కు, ఈ సంతని సంతకి ఎలా తోలాలో బోధపడలేదురా. ఇదొచ్చిందేంటి అంట, పైగా లవ్వో లవ్వో అని ఆవకాయ బద్దలా నవ్వులేస్తుంది. సరేగా నీ లబ్బర్ బొమ్మ చిన్న చిక్కొచ్చి పడింది. ఈ ఇంట్లో సంతని గంతుంది, దానికి నేనంటే ఇది, ఇదంటే అది, అదంటే ఇది. అది నన్ను వదలదు, నీతో వస్తే ఊరుకోదు. ఇదిగో చంపదు గాని ఎరగది చెప్తా. లోపల సంత ప్రోగ్రాము భలే వింతైన ప్రోగ్రాం. ఆలసించిన ఆశాభంగం వీక్షించదము. పద. నన్ను సంత అంటావా? ఎవతివే నువ్వు? మాచారం మారేడమని పోచారం పోలేరమని పోవే బయటికి. ఏయ్, నన్నే తోస్తావే? కోట్టేనంటే ఈ బాట్ల మూతలు తీసిన చేతులే.
ఇవి షెట్లాడిన చేతులు. ఇవి చక్రం తిప్పిన చేతులే. ఇవి స్టీరింగ్ తిప్పిన చేతులే. అయితే ఏమిటే? ఏమిటో చూడవే. నన్నే కొడతావే నిన్ను. చైతి చై. నాది ఉడెం పట్టే. ఇది బల్లుక పట్టే. ఉడెం పట్టే. నిన్ను వదలవే. పాలుని లవ్ చేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. ఏమిటి నీ పాలు? నువ్వేమన్నా పెళ్లి చేసుకున్నావా? నిన్ను వదలు. నిన్ను కొట్టుకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఆడవాళ్ళ గొడవల్లో తలదూరిస్తే మొహం పగిలిపోతుంది. ఏంటి పగిలేది? అమ్మమ్మ ఏమిటిది ఏమిటిది? దాని చేపట్టుకుంటా పట్టుకున్నా నా చేపట్టుకుంటావా? అమ్మా నా చెయ్యమన్నా పబ్లిక్ సర్కిల్ అనుకున్నావా? నేను పత్తవతరేనే. ఏంటే నేను కొట్ట నువ్వు కొడతావా? కొడతానే. అయితే సరే ఇప్పుడు కొట్టే చూద్దాం. కొడతానే. ఎందుకు కొట్టునా? అమ్మో ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చకూడదని మీకు ఎలా తెలుసు బాబు? కింద నుంచి వచ్చా కదా, ఇది వీధి పంపుల కాడ బిందెల సీన్లే. బయటికి ఆపేశారండి. కానివ్వండి. అది కొట్టుకోండి కొట్టుకోండి. బాలు ఈ రాక్షసి భార్య నుండి నన్ను కాపాడు. ఆడవాళ్ల గొడవల్లో తలదూర్చడం మంచిది కాదులే. వీటికి మళ్ళీ మొహం పచ్చడైపోద్ది. మీరు కానివ్వండి. ఏంటా ఇంకా చూస్తున్నా? అయ్యో ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను. బాలు వెళ్దామా ప్రోగ్రామ్ కి? అంతే కదూ. నాకింత అవమానం జరిగిన ఈ ఇంట్లో నేను చేస్తే ఉంటాను. ఏంటి బతికినానికి కొద్ది బెదిరిస్తావేంటి? అంటే ఒత్తి చేతులు తక్కడైపోతాయా? పాపం దాని అందం చందం మొత్తం నీకే దారపోసే. సరేలే, ఓ 25 లక్షలు దానికి నష్టపరిహారం పారి దాని పట్టది పోసుకుంటది. ఇవ్వను. ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావని నిన్ను జైల్లో పెట్టిస్తా. వద్దు, ఆయన్ని జైల్లో పెట్టించొద్దు. కావాలంటే నా నగలన్నీ ఇచ్చేస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. రాజీ, నువ్వు నగలవద్దు. వీళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. ఏంటి చూసేది నువ్వు? దిక్కులు జైల్లో కూర్చొని లెక్క పెట్టాలి. పోచనం ఇలా పని జరగదు కానీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి. అది కరెక్ట్. కంసమామా, పోలీసు వాళ్ళకి ఏమని చెప్తా? కాకినాడలో ఇదే పద్ధతిలో బుల్లబ్బాయి గారిని మోసం చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలు చెప్పకూడు తినొచ్చిన పంకజం ఇదేనని చెప్పేవి కనుక కొంపలు అంటుకుపోతాయి. ఏం లేదులే, రాజమండ్రి జైల్లో ఇచ్చిన కాగితం నా దగ్గర ఉందిలే. అందుకని నీ మేలు కోరి చెప్తున్నా. ఇదిగో చదువుకో. విశాఖపట్నంలో చంపకం పేరుతో సేటును మోసం చేస్తే హైదరాబాద్ జైల్లో 8 నెలలు గడిపొచ్చిందిలే. ఆ కాగితం కూడా తీసుకొచ్చా, ఎందుకని మంచిదని. ఏందా చదువుకో. పంకజం, చంపకం, చిన్నపాప, పెద్ద పాప, వసంత. అబ్బో ఎన్ని పేర్లు, ఎన్ని స్టోరీలు. ఈ చరిత్ర మాత్రం పోలీసు వాళ్ళకి చెప్పమాక. చూసుకో. ఏంటిది కప్పలాగా నోరు తెరుచుకుంటు? ఇక చెయ్యి ఫోను. సరదాగా ఇంకోసారి జైలుకి వెళ్తుంది సంత. చెప్పవే, నువ్వు పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానా? నీ మాయ మాటలు నమ్మి దేవతలాంటి నా భార్యకు ద్రోహం చేశాను కదే. పో, వెళ్ళిపో. వసంత నేను కూడా అగర కంస మామ, నీది హింస రూట్ అయితే నాది హంస రూటు. పాలకి పాలు, నీళ్ళకి నీళ్లు విడగొడతా. బాధపడింది. ఎరా డోసులు ఇస్తావా అంట. ఇక వరుసగా నేను ఇస్తాను నీకు డోసులు. ఎలా ఉంది ఫస్ట్ డోసు? నిన్ను పైకి పంపడానికి నేను కింద నుంచి వచ్చా. పోరా పో. బావా చాలా థ్యాంక్స్ బావా. బావా అట ఇంగ్లీష్ లో పొగడమాక, నాకు సిగ్గవుతుంది.